హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను పరుగు పెట్టిస్తూ ఉన్నారు. అందుకోసం అధికారులను ఎవరిని నియమించుకోవాలి, ఎక్కడ ఎవరిని ఏ పదవిలో నియమించాలి అనే దాని మీద చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ క్రమంలో సీఎంఓ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా రవిచంద్రను నియమించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఎవరిని నియమించుకోబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. సో ఇద్దరు అధికారుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సీఎంఓ ఆఫీస్లోకి. ఒకళ్ళు రాజమౌళి, మరొకళ్ళు కార్తికేయ మిశ్రా. వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురుతోటి చంద్రబాబు నాయుడు పరిపాలనను వేగంగా దూకుడుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఆల్రెడీ ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీగా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ప్రాథమికంగా ఆయన పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు ఆఫీసు అంటే సీఎంఓ ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీగా రవిచంద్ర ఇప్పటికే పరిపాలన గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆయనకి చేదోడు ఓదుడుగా ఉండటానికి, సహచరులుగా సహాయ సహకారాలు అందించడానికి మరో ఇద్దరు రాబోతున్నారు. ఆ ఇద్దరు ప్రొఫైల్ ఏంటి? సీఎంఓ ఆఫీసులో ముగ్గురిని ఎంపిక చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేశారు. అందుకే సమర్థవంతమైనటువంటి అధికారులుగా ట్రాక్ రికార్డ్ని పరిశీలించిన తర్వాత బెస్ట్ ఐఏఎస్లుగా గుర్తించి ఆ ముగ్గురిని సీఎం ఆఫీస్లో చంద్రబాబు నాయుడు నియమించుకున్నారు. సో ఆ ముగ్గురు ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. రవిచంద్ర, ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్, 1996 బ్యాచ్కి సంబంధించినటువంటి ఆఫీసర్. 1996కి సంబంధించిన ఐఏఎస్ ఆయన. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు రవిచంద్ర. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్గా ఆయన విధులు నిర్వహించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆయన కలెక్టర్ బాధ్యతలు 3 జిల్లాల్లో కూడా, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 3 జిల్లాల్లో ఆయన పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ప్రస్తుత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఆ 3 జిల్లాల కలెక్టర్గా రవిచంద్ర పనిచేశారు. ఆ సందర్భంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడుకి బాగా నచ్చాయి. ఆయన ట్రాక్ రికార్డు కూడా నచ్చింది చంద్రబాబుకి. సో 2012, 2013 కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక 2013-15 మధ్య హెల్త్, మెడికల్, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు ఆయన. ఆ సమయంలో మెడికల్ హౌసింగ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఎండీగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక 2015-20 వరకు ఆయన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది రవిచంద్రకి. అప్పట్లో 2014 నుంచి 2020 వరకు అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్, ఆల్మోస్ట్ 2019 వరకు కూడా ఆ సమయంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. దాంతో చంద్రబాబు నాయుడుకి ఆయన పనితీరు నచ్చి ఇప్పుడు మళ్ళా ఎంపిక చేసుకున్నారు సీఎం ఆఫీస్కి. 2021 నుంచి 2022 వరకు ఆరోగ్య శాఖ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టు పొందారు. సో హెల్త్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో. అంటే అటు చంద్రబాబు నాయుడు టైంలో కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ ఆయన కీలకమైనటువంటి పోస్టులో ఉన్నారు అని అంటే నిబంధనల ప్రకారం ఆయన ఐఏఎస్గా వ్యవహరించారు, ఐఆర్ఎస్గా వ్యవహరించలేదు అనడానికి నిదర్శనంగా ఆయన నిర్వహించినటువంటి పోర్ట్ఫోలియోలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆయన సెక్రటరీగా, ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే కీలకమైనటువంటి పోస్టులు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా. 2022 నుంచి 2023 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. అలాగే 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఏ పోస్టింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. బహుశా చివరి నిమిషంలో 2020 నుంచి 2023 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పుకుంటారు నిబంధనలకు విరుద్ధంగా, ఆయన చేసి ఉండకపోవచ్చు. అందుకే ఆయనకి ఏ పోస్ట్ ఇవ్వకుండా 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు, అంటే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఏ పోస్టింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గాల్లో పెట్టింది. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 13న ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ని చంద్రబాబు నాయుడు ఇచ్చి ముద్దాడ
రవిచంద్రకు కీలకమైనటువంటి పోస్టు ఇచ్చి ఆయన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ఆఫీస్ని చేయడం జరిగింది. ఇక ఆయనకి తోడుగా ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది సీఎం ఆఫీస్లో అని అంటే కార్తికేయ మిశ్రా ఐఏఎస్ 2009 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఈయన 2010లో విశాఖపట్నం జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది కార్తికేయ మిశ్రాకి. 2011లో గిరిజన కార్పొరేషన్ ఓఎస్డీగా పనిచేశారు. ఇది కాంగ్రెస్ పీరియడ్. ఇక 2012లో పాడేరు బోధన్ సబ్ కలెక్టర్గా కూడా పనిచేశారు కార్తికేయ మిశ్రా. 2012 నుంచి 14 వరకు విద్యుత్ శాఖలో విధులు నిర్వహించారు. కీలకమైనటువంటి శాఖ విద్యుత్ శాఖలో ఈయన విధులు నిర్వహించారు 2012, 2014 వరకు కూడా. 2014లో ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఆయన వెళ్ళారు విధులు నిర్వహించడానికి. 14లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 2015, 2017 వరకు చక్కెర పరిశ్రమ డైరెక్టర్గా నియమింపబడ్డారు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఇక 2017, 2019 వరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు కార్తికేయ మిశ్రా. ఆ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నారు కలెక్టర్గా. 2020-21 మధ్య ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరాల్లో ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. 2021-22లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఆయన నియమింపబడ్డారు పశ్చిమ గోదావరికి. 2022 అక్టోబర్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా వెళ్ళిపోయారు. అంటే సెంట్రల్ సర్వీసులకు వెళ్ళిపోయారు. బహుశా నేను అనుకుంటాం పశ్చిమ గోదావరి జిల్లాలో 2021 నుంచి 2022 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని ఒత్తిడి పెట్టి ఉంటారు. ఆ పనులు చేసి ఉండరు ఆయన కార్తికేయ మిశ్రా. అందుకే ఆయన్ని పనిష్మెంట్ ప్లేస్లో వేసే లోపల ఆయన సెంట్రల్ సర్వీసులకు వెళ్ళిపోయారు. కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా వెళ్ళిపోయారు. 2003 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు అడుసుమల్లి రాజమౌళి. సో ఇప్పుడు ఈయన కార్తికేయ మిశ్రా ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు సీఎం ఆఫీస్కి అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు కూడా లెటర్ రాశారు కేంద్రానికి అని కూడా తెలుస్తుంది. ఇక మరొకళ్ళు 2003 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు అడుసుమల్లి రాజమౌళి. ఈయన్ని కూడా సీఎం ఆఫీస్కి తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఆ మేరకు కేంద్రానికి లెటర్ కూడా రాశారు. కేంద్రం అనుమతితోటి ఇద్దరు కూడా సీఎం ఆఫీసులో జాయిన్ కాబోతున్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. 2015లో డిప్యుటేషన్ పైన ఏపీ క్యాడర్కు ఈయన బదిలీ అయ్యారు. 2015లో అంటే చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో అప్పటి సీఎం చంద్రబాబు సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో సీఎం ఆఫీసులో సెక్రటరీగా విధులు నిర్వహించినటువంటి అనుభవం అడుసుమల్లి రాజమౌళికి ఉంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. అందుకే ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయినట్టు ఉంది. 2020లో కోవిడ్ హాస్పిటల్స్ ఎక్స్ అఫీషియో సెక్రటరీగా నియమింపబడ్డారు 2020లో. 2020లో డిప్యుటేషన్ తోటి యూపీ క్యాడర్కు రిటర్న్ వెళ్ళిపోయారు. యూపీ క్యాడర్ అధికారి అయినా అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చారు చంద్రబాబు నాయుడు టైంలో. మళ్ళీ ఆయన యూపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ యూపీ నుంచి రాబోతున్నారు, అంటే ఉత్తరప్రదేశ్ నుంచి. సో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోమ్ సెక్రటరీగా ఉన్నారు ఆయన. అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ హోమ్ సెక్రటరీగా ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం ఆఫీస్ స్పెషల్ సెక్రటరీగా రవిచంద్రను అపాయింట్ చేసుకున్నారు. ఇక రాజమౌళిని అలాగే కార్తికేయ మిశ్రాని ఇద్దరిని కూడా సీఎం ఆఫీసులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి వాళ్ళిద్దరిని కూడా సీఎం ఆఫీసులో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ టీం తోటి చంద్రబాబు నాయుడు పరిపాలనను పరుగు పెట్టించబోతున్నారు అనేది వినిపిస్తుంది. ముగ్గురు కూడా అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రవిచంద్ర కానీ, రాజమౌళి కానీ, కార్తికేయ మిశ్రా కానీ సమర్థవంతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్గా వాళ్ళకి పేరుంది. వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. అందుకే వాళ్ళని సీఎం ఆఫీసులో
నియమించుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొని కేంద్రానికి లేఖ రాశారు. రవిచంద్రన్ ఆల్రెడీ నియమించుకున్నారు. ఇక రాజమౌళిని అలాగే కార్తికేయ మిశ్రాని నియమించుకుంటే కనుక సీఎం ఆఫీసులో పనులు మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఎంపిక మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు.